ముందుగా మీ అందరికీ చెప్పినట్టుగానే పార్ట్ 1 పార్ట్ 2 కింద ఈ పూజా విధానాన్ని పబ్లిష్ చేస్తున్నానని చెప్పాను కదా. పార్ట్ 1 ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 అన్నమాట. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఈ వ్రతాన్ని నేను ఎలా చేసుకున్నానో సింపుల్గా సులభంగా ఎలా చేసుకున్నాను అనేది మీ అందరితో పాటు షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. అయితే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిరం నాడు ఈ పూజను ఆచరించడం అనేది చాలా శ్రేష్టమైనది అన్నమాట. నేను ఈ వ్రతాన్ని ఎలా చేశాను, ఎలా స్టార్ట్ చేశాను అనేది, అలాగే ఈ వ్రతం చేయడానికి విధానాలు ఎటువంటివి, ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎటువంటి వస్తువులు కావాలి ఈ వ్రతం చేసుకోవడానికి, ఎన్ని వారాలు చేయాలి అనేది క్లియర్గా నేను ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉంటానండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు ఈ మార్గశిర మాసం అనేది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే మీరు చేసుకోవచ్చు. అలాగే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు 5 గురువారాలే కాకుండా కనీసం మీరు వీలైతే ఒక్క గురువారం చేసుకున్నా కూడా చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే మనకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మార్గశిర మాసం అనేది వస్తుంది కాబట్టి కనీసం మీరు ఒక్క గురువారం చేసుకోవడానికైనా ప్రయత్నించండి. ఈ వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతుందని చాలా ప్రగాఢమైన విశ్వాసం. అలాగే ఈ వ్రతం అనేది మనము పుట్టినింటి శ్రేయస్సు కోసం అనేది చేస్తూ ఉంటాం. పుట్టినింట్లే కాకుండా మనం మెట్టినింట్లో ఇప్పుడు పెళ్ళైన తర్వాత మెట్టినింట్లో ఈ పూజ చేస్తున్నాం కాబట్టి అటు పుట్టినిల్లు ఇటు మెట్టినిల్లు కూడా సిరి సంపదలతో తులతూగుతుందని చెప్పేసి మన ప్రగాఢమైన విశ్వాసం. అయితే ఈ సంవత్సరంలో మార్గశిర లక్ష్మీ వారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయంటే డిసెంబర్ 14వ తేదీ, 21వ తేదీ, 28వ తేదీ, జనవరి 4వ తేదీ, జనవరి 11వ తేదీ. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న అనుమానం ఉంటుంది. జనవరి 11వ తేదీ అమావాస్య కదా, ఆ రోజున వ్రతం చేసుకోవచ్చా అని. అంటే మనం దీనికి ముందుగా 4 గురువారాలు అనేది పూర్తి చేస్తాం కదండి. ఇది కంటిన్యూషన్ కాబట్టి 11వ తేదీ అమావాస్య అయినా సరే వ్రతం అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అటువంటి అనుమానం ఉంటే గనక 11వ గురువారం యథావిధిగా పూజ చేసుకొని మీరు నెక్స్ట్ వచ్చే గురువారం ఏదైతే ఉందో ఆ గురువారం రోజున ఉద్యాపన అనేది చేసి, అంటే 5 కానీ లేకపోతే 9 మంది ముత్తైదులు మీ శక్తి కొలది మీరు ఎంతమంది ముత్తైదులను పిలవగలరో అంతమంది ముత్తైదులను పిలిచి వాళ్ళకి వాయనం ఇచ్చి పసుపు, కుంకుమ, పూలు, గాజులు ఇలా మీ శక్తి కొలది ఎలా ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి వాయనం అలా ఇచ్చి, పూర్ణం బూరులు అని చెప్పేసి అంటాం కదా, ఈ పూర్ణం బూరులు అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన పూర్ణం బూరులు ఒక్కొక్కరికి ఒక్కొక్క బూరు చొప్పున ఇచ్చి మనం ఉద్యాపన అనేది చేసుకోవాలన్నమాట. మీ శక్తి కొలది చేయొచ్చు అండి. లేదు అంటే కనుక మీరు ఎలా వాయనం ఇవ్వాలనుకుంటున్నారో ఆ విధంగా వాయనం అనేది ఇవ్వచ్చు అన్నమాట. అయితే ముందుగా ఈ పూజకి అంటే ఈ వ్రతాన్ని చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయండి. ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాలన్నమాట. నియమాలు ఏంటి అంటే, ముందుగా మనము ఉదయాన్నే లేచి తలస్నానం చేస్తాం కదా, ఈ తలస్నానం అనేది తలంటూ కుంకుడుకాయతోనూ షాంపూతోనూ చేయకూడదు. జస్ట్ మనం ఉత్తి నీళ్లు తలంటు స్నానం కింద చేయాలన్నమాట. అంటే ముందు రోజు మనము చేయాలనుకుంటే తలంటు స్నానము, కుంకుడికాయ, షాంపూ ఇలా చేసుకున్న తర్వాత ఉత్తి తలకి అంటే ఎటువంటి నూనె కానీ తైలాదులు కానీ ఏమి రాసుకోకూడదండి. తలకి ఎటువంటి షాంపూ కానీ ఆయిల్స్ కానీ లేకపోతే ఎటువంటి కుంకుడుకాయలు కానీ షీకాయలు కానీ ఏమి పెట్టి తలస్నానం అనేది చేయకూడదు అనమాట. తలస్నానం నార్మల్గా ఉత్తి నీళ్లతో చేయాలి. ఇది ముఖ్యమైన విధి అండి. ప్రత్యేకించి ఈ పూజ ముగిసే వరకు కూడా తలకు నూనె రాసుకోకూడదు, తల దువ్వుకోకూడదు. అలాగే ఇంకొక చిన్న విధి ఉందండి. అది ఏంటి అంటే, ఇంకొక నియమం ఉందండి. అది ఏంటి అంటే, మనం పూజ వ్రతం చేయాలనుకునే వాళ్ళు ఉపవాసం ఉంటే మంచిది. ఒకవేళ ఉపవాసం ఉండలేని వాళ్ళు పండో
పాలో తీసుకొని ఈ వ్రతం అనేది చేసుకోవచ్చన్నమాట. సో, ఇక్కడ నేనైతే ఉదయాన్నే నిద్ర లేచానండి. 4, 4:30 టైం అవుతుందనుకుంటా నేను లేచే టైంకి. సో, ఇంత ఉదయాన్నే లేచాను. ఎందుకు ఇంత పొద్దున్నే అంటే, బ్రహ్మ ముహూర్తం అనేది చాలా 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 మంచిదండి. ఈ సమయంలో మనం నిద్ర లేచి శుభ్రంగా ఇంటిని శుభ్రం చేసుకొని, పరిశుభ్రంగా ఇంటి ముందు చక్కగా ఇలా గుమ్మం కడుగుకొని, నీళ్లు చల్లుకొని, లేదంటే ముగ్గులు వేసుకొని, అమ్మవారికి అష్టదళ పద్మాలంటే చాలా ఇష్టమన్నమాట. ఈ విధంగా ముగ్గులు వేసుకొని, శుభ్రంగా మంచిగా చాలా అందంగా అలంకరించుకోవాలండి. పీఠం అనేది ఏర్పరచుకోవాలన్నమాట అమ్మవారికి. ఈ పీఠం అనేది ఎలా ఏర్పరచుకోవాలి, ఏమేమి కావాలన్నది ఇప్పుడు చూద్దాం ఒకసారి. అయితే ఈ వ్రతానికి మనకి అంటే నార్మల్‌గా మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసుకున్నా కూడా పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అగరవత్తులు, ఆవు పాలు, ఆవు పెరుగు ఈ కామన్ ఇంకా తాంబూలం పెట్టడానికి అరటిపళ్ళు, వక్క, పువ్వులు ఇవన్నీ కూడా మనకి కామన్ కదండీ. మనం రెగ్యులర్‌గా ఎటువంటి పూజ చేసినా, ఎటువంటి వ్రతం చేసినా కావాల్సినన్నీ కూడా కామన్‌గా ఉంటాయి. అవి కాకుండా ఈ వ్రతానికి విధిగా కావాల్సినవి ఏంటి అనేది మీకు ఇప్పుడు క్లియర్‌గా నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. మారేడు పత్రాలండి. 24 మారేడు పత్రాలు కావాలి. 24 కన్నా కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే గమ్మున ఏమైనా పత్రం చిరిగిపోయినా మనకి ఉపయోగపడుతుందన్నమాట. 24 మారేడు పత్రాలు అనేది సంపాదించుకోండి కంపల్సరీ. చేయాలి అనుకునే వాళ్ళు ప్రయత్నించండి. లేదు అనుకునే వాళ్ళు పుష్పాలతో అర్చన చేయొచ్చు అన్నమాట. అలాగే 5 లేక 9 పత్రాలు అంటే జామ, నారింజ, బత్తాయి, ఇట్లా మనకి మామిడి ఇలాంటి పత్రాలు అయితే మనకు ఉండాలన్నమాట ఈ వ్రతానికి కంపల్సరీ. అలాగే నెయ్యి వత్తులు అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి నేతితో చేసిన దీపాలంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని మనం నెయ్యి వేసి దీపం అనేది వెలిగించుకోవడానికి నెయ్యి అనేది ఉండాలండి. ఆవు నెయ్యి శ్రేష్టం. అలాగే అమ్మవారు కాబట్టి మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తున్నాం కాబట్టి అమ్మవారి ప్రతిమ, మరి అమ్మవారికి పూజ చేస్తున్నాం కాబట్టి మరి అయ్యవారు కూడా ఉండాలి కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమ. అలాగే మనం ఏ పూజ చేసినా కూడా మనం గణపతి పూజ ఫస్ట్ చేస్తాం కాబట్టి అలాగే గణపతి ప్రతిమ కూడా ఉండాలన్నమాట. ఈ గణపతి ప్రతిమ అనేది లక్ష్మీదేవి అమ్మవారికి ఎడమ వైపున ఉండేలాగా చూడండి. అలాగే పసుపు గణపతి, గౌరీ అమ్మవారు అన్నట్టు మనం 2 పసుపు ముద్దలు చేస్తాం కదా! పసుపు గణపతి అమ్మవారికి అన్నట్టు. మీకు ఆల్రెడీ పసుపు గణపతికి ఎలా పెట్టుకోవాలి, అమ్మవారికి ఎలా బొట్టు పెట్టుకోవాలనేది నేను ఒక షార్ట్ వీడియో చేశాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. పసుపు గణపతికి, పసుపు గౌరమ్మకి ఎటువంటి వేరియేషన్స్ ఉంటాయన్నది. అలాగే ఇక్కడ మనము వచ్చేసరికి నైవేద్యాలకొచ్చేసరికి ఇక్కడ మనకి కొంత విశిష్టత ఉంటుందండి. ఈ వ్రతంలో మనం పెట్టే నైవేద్యాలు, అమ్మవారికి పెట్టే నైవేద్యాలు. ఒకటి చెప్తున్నానండి, మనం వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి మీకు శక్తి కొలది మీరు చేసుకోవాలి. అంతేగాని నేనేదో చెప్తున్నానని చెప్పేసి, అమ్మో! ఆవిడ అలా చెప్పింది కాబట్టి అదే చెయ్యాలి అని రూల్ లేదు అన్నమాట. మీకు శక్తి కొలది మీరు ఎలా అయినా సరే చేసుకోండి. చిన్న చిన్న నియమాలు, నిష్టలు అంటారా? అవి మనం పాటించగలం కాబట్టి పాటించండి అంతే. ఇక్కడ మనకి నైవేద్యాలు ఏంటి అంటే, మొదటి గురువారం పులగం చేయాలన్నమాట. రెండో గురువారం అట్లు, తిమ్మనం. మూడో గురువారం వచ్చేసి అప్పాలు, పరమాన్నం. నాలుగవ గురువారం వచ్చేసి చిత్రాన్నం, గారెలు. ఐదవ గురువారం పూర్ణం బూరెలు. మీరు చెయ్యాలి అనుకుంటే, మీకు శక్తి ఉంది అనుకుంటే చేయండి. లేదు నేను చేయలేనంటే ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి పూజ చేసుకోండి చాలు. అలాగే మనము కలశం కంపల్సరీ పెట్టుకోవాలి అంటే, మీకు ఆనవాయితీ ఉందా లేదా అనేది చూసుకొని, మీకు కలశం అనేది ఆనవాయితీకి సంబంధించిందే కాదు అండి. కలశం అనేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క స్వరూపం అన్నమాట. మనం ఏ పూజ చేసినా గణపతికి ఎలా పూజ చేస్తామో అలాగే ఈ ముగ్గురు దేవతామూర్తులను కూడా మనం స్మరించుకుంటాం అన్నమాట. అందుకే కలశాన్ని మనం ఆ ముగ్గురు దేవతామూర్తుల యొక్క స్వరూపంగా మనం భావించి పూజ చేసుకుంటాం అన్నమాట. అందుకని కలశం పెట్టుకొని చేయాలి అని చెప్పేసి అంటారు. చాలామంది మాకు ఆనవాయితీ లేదు అంటారు. ఓకే, అది మీ ఇష్టం. కానీ కలశం అనేది పెట్టుకుంటే మంచిది. కాబట్టి ఈ పూజకి కంపల్సరీ మనం కలశం అనేది పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మీరు పెట్టుకోలేము, వద్దు అంటే మీ ఇష్టం అది. లేదంటే కలశం పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు కలశంలో
ఎలా అంటే మామూలుగా మనం కలశం ఎలా పెడతాము? కలశంలో కొంచెం నీళ్లు వేసి తర్వాత పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు ఇలా వేసి పెడుతూ ఉంటాం. అయితే ఈసారి ఇప్పుడు మనం ఈ వ్రతానికి అంటే గురువారం లక్ష్మీవార పూజ చేసేటప్పుడు ఈ వ్రతానికి మనము కంపల్సరీ చేయాల్సినవి ఏంటి అంటే, ఎలా పెట్టుకోవాలి కలశం అంటే క్లియర్‌గా ఒకసారి చూడండి. పచ్చకర్పూరం మీకు బయట దొరుకుతుంది పచ్చకర్పూరం. అలాగే వక్క, చిల్లర కాసులు, రాగి, వెండి, బంగారంతో చేసిన కాసులు ఉంటే గనక మీ దగ్గర తీసుకోండి. నా దగ్గర బంగారం కాసు లేదండి. అందుకని చెప్పేసి నేను బంగారం ఏమంటారు ముక్క అంటారు కదా! అది నేను తీసి పెట్టుకున్నాననమాట. ఎప్పుడో తీసి పెట్టుకున్నాను. దాన్ని వాడలేదన్నమాట. అందుకని చెప్పేసి నేను ఆ బంగారం ముక్కనే కొంచెం చిన్న పీస్‌ని వేస్తున్నానన్నమాట దీంట్లో. లేదు అంటే గనక లవంగాలు, యాలకులు, మనం ఇందాక చెప్పాను కదా! 5 రకాలు లేదా 9 రకాల పత్రి అని చెప్పేసి, ఆ పత్రి, పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, జవ్వాది పౌడర్ అని చెప్పేసి మనకి బయట దొరుకుతుంది. అంటే స్మెల్ వస్తుందన్నమాట. మంచి సువాసన వస్తుంది. అమ్మవారికి మంచి సువాసన అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని సువాసనలు వెదజిల్లే పువ్వులు ఎలానో వేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం సువాసన రావడం కోసం అని చెప్పేసి ఆ పౌడర్ లేదంటే రోజ్ వాటర్ తీసుకోండి. రోజ్ వాటర్ కూడా చాలా మంచి వాసన వస్తుంది కదా! కాబట్టి ఈ కలశంలో వేసుకోవడానికి ఇవన్నీ కావాలండి మనకి. సో, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను క్లియర్‌గా చూడండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయకి బొట్టు పెట్టుకొని బ్లౌజ్ పీస్ గ్రీను, ఆకుపచ్చ లేదా ఎరుపు మాత్రమే పెట్టుకోవాలన్నమాట అమ్మవారికి. ఇంక వేరే అదర్ కలర్స్ ఏం కాకుండా చూసుకొని పెట్టుకోండి. తర్వాత కలశాన్ని ఈ విధంగా అలంకరించుకుంటున్నానండి. మన దగ్గర ఉపయోగించిన గోల్డ్ ఉన్నా పెట్టుకోవచ్చు. లేకపోతే ఉపయోగించిన బంగారం వస్తువులు ఏమైనా ఉన్నా మనం ఆవు పాలలో ముంచి వాటిని వాడుకోవచ్చన్నమాట. ఈ విధంగా నేను కలశాన్నయితే అలంకరించుకున్నానండి. అయితే అమ్మవారికి మనం ఒక పీఠం అనేది ఏర్పరుచుకోవాలి కదా! దీనికోసం నేను మనం తూర్పు ముఖంగా మనం కూర్చొని అమ్మవారికి పూజ చేసే విధంగా మనం పీఠం అనేది ఏర్పరుచుకోవాలన్నమాట. ఈ పీఠం అనేది శుభ్రంగా మనము పీటని అలంకరించుకొని కింద లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన అష్టదళ పద్మాలు వేసుకొని, ముగ్గు వేసుకొని, పిండితో ముగ్గు వేసుకొని, పసుపు, కుంకుమ అన్నిటితో అలంకరించుకొని శుభ్రంగా చాలా అందంగా అలంకరించుకోవాలండి. మనకి శక్తి ఉన్న కొలది ఎంత బాగా అలంకరించుకోగలమో అంతలా అలంకరించుకోవాలన్నమాట. ఈ విధంగా నేనైతే అమ్మవారిని అలంకరించుకున్నానండి. అరిటాకులు వేసుకొని, మంచిగా పీట వేసుకొని, అష్టదళ పద్మాలు వేసుకొని, అమ్మవారి పాదాలు కూడా నేను ఒక రాగి పళ్ళెంలో చిన్నగా అమ్మవారి పాదాలు కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నాననమాట. ఎందుకంటే అర్చించేసుకోవడానికి అన్నట్టుగా. అయితే నేను ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకున్నానండి. అలాగే అమ్మవారికి తాంబూలము, చీర, జాకెట్ పెట్టుకున్నానండి. మీరు చీర, జాకెట్ పెట్టుకోవాలనుకుంటే చీర, జాకెట్ పెట్టుకోవచ్చు అమ్మవారికి. లేదు అని అనుకుంటే 2 జాకెట్ ముక్కలన్నా పెట్టుకొని మనం అమ్మవారిని పూజ అనేది చేసుకోవచ్చన్నమాట. అలాగే పసుపు, కుంకుమని ఏదైనా ఒక చిన్న రాగి, ఇత్తడి ఏదైనా ఒక మంచి గిన్నెలోకి తీసుకొని రాశిలాగా అంటే నిండుగా ఆ గిన్నె నిండా వేసి పెట్టుకోండి. అలాగే బియ్యము, లవంగాలు, యాలకులు, నాణాలు, గవ్వలు ఇలా మనకి ముత్యము, పగడము ఇలా మనకేం దొరికితే అవన్నీ అమ్మవారు సముద్రం నుంచి పుట్టారు కాబట్టి సముద్రం నుంచి ఆవిర్భవించారు అని చెప్పేసి అమ్మవారు సముద్రం నుంచి ఆవిర్భవించారు అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి అలాగే అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా ఇలా కళ్ళుప్పు కానివ్వండి అమ్మవారు ఈ లక్ష్మీ స్థానాలన్నమాట ఇవన్నీ కూడా. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా మనం ప్రయత్నించడంలో తప్పేం లేదు కదా! దొరికితే గనక అన్నీ పెట్టుకొని అమ్మవారికి మంచిగా అలంకరించుకోండి. ఇలాగే ఉప్పు దీపం కూడా మనం వెలిగించుకోవచ్చు. నేను ఆల్రెడీ ఉప్పు దీపం ఎలా చేయాలి, ఎలా పెట్టుకోవాలి అనేది ఒక వీడియో చేశానండి. ఆ వీడియో నేను ఒకసారి డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి క్లియర్‌గా చూడండి. అలాగే నేను ఉప్పు దీపం పెట్టుకోవడానికి కూడా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాననమాట. ఎలాగో అమ్మవారు లక్ష్మీదేవి పూజ అన్నట్టు శుక్రవారం కాకపోయినా సరే నేను ఉప్పు దీపం పెట్టుకోవడానికి కూడా రెడీ చేసుకున్నాననమాట. అలాగే ఉప్పు దీపం పెట్టాలనుకుంటే పైన ప్రమిదలతో పెట్టుకోవచ్చు. లేదా కామాక్షి దీపం అని చెప్పేసి మనకి దొరుకుతుంది కదా! ఇత్తడి ప్రమిద. ఆ ప్రమిదను కూడా నేను రెడీ చేసుకున్నానన్నమాట. అలా కాసేపు వెలిగించాను. ఇలా మళ్ళీ కాసేపు వెలిగించుకున్నానన్నమాట. అలాగే
కొంచెం ఒక ఇత్తడి చెంబు గానీ, గిన్నె గానీ, బిందె గానీ తీసుకొని నిండుగా నీళ్లు పోసి, పువ్వులు వేసుకుంటే దాని లోపల చాలా అందంగా కనిపిస్తుందండి. చెప్పాను కదండీ! ఎంత అందంగా మనం అలంకరించుకుంటామో అంత మంచిగా మనకి ఇంట్లో లక్ష్మి అనేది స్థిర నివాసం అనేది ఏర్పరుచుకుంటారన్నమాట. అందుకని చెప్పేసి ఇంత అందంగా ఓపికగా చేసుకోవాలండి. అలాగే అమ్మవారికి గాజులు, పళ్ళు, పూలు అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నానండి. సో, ముందుగా మనం ఆచమనం చేసుకున్న తర్వాత ఆచమనం చేసుకోవాలండి. అలాగే గణపతి పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత గణపతి పూజ చేసుకున్న తర్వాత మనకి అష్టోత్తర శతనామావళి అమ్మవారిది, అలాగే 24 నామాలు అమ్మవారివి ఉంటాయి. చాతుర్వింశతి అని చెప్పేసి చెప్తాము. చాతుర్వింశతి నామాలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ 24 నామాలు మీరు రాసుకోండి. 24 కాబట్టి 24 కాబట్టి ఈజీగా రాసుకోవచ్చు. ఆ నామాలను దగ్గర పెట్టుకొని 24 మారేడు పత్రాలతో ఈ విధంగా అమ్మవారిని అర్చించుకోండి. అలాగే పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు అన్నిటితో కూడా అమ్మవారిని అర్చించుకోండి. అర్చించుకున్న తర్వాత మార్గశిర మాసం గురువారంలో మీకు ఎటువంటి కోరికలున్నా సరే అమ్మవారికి సంకల్పం చేసుకోండి. చేసుకొని కలస కలశారాధన చేసుకోండి. తర్వాత అమ్మవారికి ఇష్టమైన శ్రీ సూక్తం కానివ్వండి, లేదంటే అమ్మవారికి ఇష్టమైన అష్టోత్తర శతనామావళి ఇంకా మీకు అమ్మవారికి సంబంధించి ఎటువంటి నామాలున్నాయి, ఎటువంటి ఆహ్, పాటలు కానివ్వండి, కథలు కానివ్వండి అన్నీ కూడా మీరు చక్కగా చదువుకోండి. అంతసేపు టైం స్పెండ్ చేసి అమ్మవారి దగ్గర మంచిగా అవన్నీ కూడా చదువుకోండి. తర్వాత మనకి ఈ మార్గశిర మాసంలో వచ్చే మార్గశిర మాసం గురువారం వ్రత కథ ఒకటి ఉంటుందన్నమాట. ఆ వ్రత కథ కూడా చదువుకోండి. దీపం, ధూపం, నైవేద్యం అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకోండి. మనస్ఫూర్తిగా భక్తితో మనం ఇక్కడ అమ్మవారిని పూజించుకోవాలన్నమాట. నేను అమ్మవారికి తీర్థము అలాగే ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో పులగము, పరమాన్నం చేశానండి నేను. అంటే ఫస్ట్ రోజు కదా అని చెప్పేసి పులగము, పరమాన్నం కూడా అమ్మవారికి ఇష్టం కదా అని చెప్పి నేను మొదటి రోజే నైవేద్యం అనేది ఏర్పరచుకున్నానన్నమాట. అలాగే ఇక్కడ గురువారం కాబట్టి నాకిక్కడ బాబాగారి దివ్య పూజ కూడా చేస్తున్నాను కాబట్టి ఇది నాకు బాబాగారి దివ్య పూజ 5వ వారం అన్నమాట. అయితే 11 గురువారాలు మొక్కుకున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశానండి. బాబాగారి దివ్య పూజ 5 వారాలు చేశాను అప్పుడు నేను. ఇప్పుడు 11 గురువారాలు మొక్కుకున్నానన్నమాట. అందుకని బాబాగారి ఫోటో కూడా పెట్టుకున్నానన్నమాట ఇక్కడ నేను. అయితే మీరు అనుకోవచ్చు ఏంటి ఈవిడ అన్ని పూజలు చేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఒకటే అండి, మనం పూజలు చేస్తున్నామా లేదా అనేది కాదు అండి. ఎన్ని పూజలు చేస్తున్నారు ఏంటి అనేది కాదండి. ఇక్కడ మనం ఏంటంటే మనకి దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన అనేది పెంచుకోవడం కోసం మనం ఎన్ని చేసినా కూడా తక్కువే అన్నమాట. అయితే ఈవిడ ఇన్ని పూజలు చేస్తుంది కదా! అన్ని కోరికలు ఈవిడకి నెరవేరిపోతున్నాయా? ఈవిడ అంత మంచిగా ఉందా? మనలో చాలామంది చాలా రకరకాల పూజలు చేస్తూ ఉంటాము. ఎవరైనా ఒక పూజా విధానం లేకపోతే ఒక పూజా పద్ధతి చూసిన వెంటనే చేస్తూ ఉంటాము. చేసిన వెంటనే ఆ కోరిక నెరవేరుతుంది, ఈ కోరిక నెరవేరుతుందా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒకవేళ ఆ పూజ చేసిన తర్వాత మనకు ఆ కోరిక నెరవేరకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. నేను అంత బాగా చేశాను, నాకెందుకు ఆ కోరిక నెరవేరలేదని చెప్పేసి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్మ అనేది మనకి ఈ జన్మలోనే కాదు, ముందు జన్మలో కూడా మనకి కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మని మనం తగ్గించుకోవడం కోసం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే ఈ పూజలైనా, వ్రతాలైనా, నోములైనా ఏవైనా సరే. మనం నిత్యం ఎంత పుణ్యం మనకి ఎంత కర్మ ఉంటుందో అంత కర్మని మనము మాపుకోవడానికి మనం ఎంత పుణ్యం అనేది మూట కట్టుకోవాలో ఆలోచించండి. కాబట్టి మనం చేసేవి చాలా చిన్న చిన్న ప్రయత్నాలు. మన కర్మ అంతా కరిగిపోవాలంటే మనం ఎంత పుణ్యం మూట కట్టుకోవాలో ఆలోచించండి. సో, ఇన్ని పూజలు చేస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడూ అనుకోకండి. మన కర్మ కరిగేదాకా కూడా మనం ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మన కర్మ కరిగిన రోజు వద్దు వద్దు అన్నా సరే అన్నీ వస్తాయి. అందరూ దిగొస్తారు మన దగ్గరికి. అంతా బావుంటుంది. అంతా మంచే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, కర్మ అనేది అనుభవించాల్సిందే. అలాగే అనుభవించిన తర్వాత భోగభాగ్యాలు కూడా తిరిగి వస్తాయి.
ఈ విధంగా నేను వ్రతం అనేది చాలా ప్రశాంతంగా మనసు చాలా భక్తితో చేసుకున్నానండి. వ్రతం అనేది చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. పూజ వ్రతం చేసుకున్నంత వరకు కూడా చాలా ఆహ్, ఏదో ఒక ఆధ్యాత్మికంగా బాగా చేసుకున్న ఫీలింగ్ అయితే కలిగిందండి. తర్వాత అమ్మవారికి ఈ విధంగా మంగళహారతి అనేది ఇచ్చుకుని, అయితే ఇక్కడ మనము గురువారం పూజ చేస్తున్నాం కాబట్టి కలశం పెట్టుకుంటున్నాము. అమ్మవారి పీఠం వేసుకొని పీఠం అమర్చుకుంటున్నాం కాబట్టి, మరి వచ్చేది శుక్రవారం నెక్స్ట్ డే శుక్రవారం వస్తుంది కదా! మరి ఆ రోజు తీయకూడదు కదా! అందుకని శుక్రవారం నాడు కూడా ఉంచుకొని పీట అంతా కూడా శనివారం పూట పీట అనేది తీసుకోవాలన్నమాట. పీట, కలశం అనేది తీసుకోవాలి. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలండి. చాలా బావుంటుందండి పూజ మాత్రం. నేను చేసుకున్న మార్గశిర మాసం, గురువారం, లక్ష్మీ వారాల పూజ, వ్రతం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి.